శ్రీమతే శ్రీ రంగనాథేంద్రమాదేశికాయ నమః. ఈరోజు మఖం స్వామివారితో చెప్తాం. స్వామివారి యొక్క తపోబలం ఎలా ఉన్నది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. స్వామితో పాటు ముక్తినాథ్ అనే శాలిగ్రామ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. స్వామివారు అక్కడ వేయించేసినప్పుడు ఉండే వాతావరణం, మంగళాశాసనం చేసినప్పుడు ఉండే వాతావరణం, తర్వాత మరటి రోజు ఆ వాతావరణం చూస్తే అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు స్వాతి అక్కడ వేయించేసిన తర్వాత అప్పుడు చక్కగానే ఉండేది వాతావరణం. మరటి రోజు మంగళాశాసనం చేయాల్సిన రోజు, ఆ రోజు తెల్లవారి నుంచి వాన, మరి ఐసు కూడా పడుతుంది. అయినా పెరుమాళ సంకల్పంని అందరు బయలుదేరడం జరిగింది. స్వామివారితో పాటు దాదాపు 500 మంది భక్తులు, స్వామివారి శిష్యులు, అభిమానులు అందరూ కూడా స్వామితో ముక్తినాథ్ రావడం జరిగినది. ఆ వానలో ఐసు పడుతూ ఉండగా 80 సంవత్సరం పైన ఉండేవాళ్ళు కూడా, ముసలి వాళ్ళు కూడా తని పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో, బాలులతో నడిచి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే డోరీ దక్కలేదు, అంతమందికి డోరీ లేదు, అంతమందికి పోనీ రైడ్ కూడా ఉండేది కాదు. కావున నడిచి వెళ్ళాల్సి వచ్చింది. స్వామివారితో పాటు మంగళాశాసనం చాలా గొప్ప అనుభవం. అటువంటి అనుభవం ఎక్కడ చూడలేదు. ఐసు పడుతూ ఉన్నది, వాన పడుతూ ఉన్నది. ఆ చలిలో కూడా తట్టుకొని ఎవరికి కూడా జ్వరం రాలేదు, దగ్గు రాలేదు, జలుబు కూడా రాలేదు. అలా ఒక అద్భుతమైన ఒక మంగళాశాసనం రామానుజుల వారు చేసినట్టు ఒక యతీశ్వరుడు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. వారి ఒక తపోబలం వల్ల, వారి కటాక్షం వల్ల అందరికీ కూడా చక్కని దర్శనం, తర్వాత తదియారాధన ఆ వానలో కూడా చేయడం అనేది ఒక పెద్ద గొప్ప విషయం అనేది నిదర్శనంగా కనిపించినది. కానీ కావున మనం ఆచార్యుల ఒక కృపా కటాక్షానికి పాత్రులు అవుతే అదే మనకు మన జీవితంలో అదొక ఫలం అనుకుంటున్నాను. కావున అందరూ కూడా ఆచార్య భక్తితో ఉండాలని ప్రార్థిస్తూ శ్రీమతే శ్రీ రంగనాథేంద్రమాదేశికాయ నమః.